నమస్తే. సో రాష్ట్రంలో ఈరోజు సంచలన తీర్పు, అమృత ప్రణయ్ వాళ్ళ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. సో ఎవరైతే నిందితులు ఉన్నారో ఒకరికి మరణశిక్ష, ఉన్న మిగతా 6 మందికి జీవిత ఖైదు పడింది. సో ముఖ్యంగా ఈ కేసులో ప్రణయ్ హత్య జరిగిన వెంటనే మారుతీరావు గారు హత్య చేయించాడు అని చెప్పి అమృత కేసు వేసింది. ఈ కేసులో 7 ఏళ్ల తర్వాత రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ ఎట్లా ఉంది అని అంటే ఒకరికి మరణశిక్ష, ఇంకో 6 మందికి జీవిత ఖైదు. ఉన్నంతకాలం వాళ్ళు జైల్లోనే ఉంటారు. కానీ కేసు వేసిన అమృతకి ఏం జరిగింది? సో అమృతకి భర్త లేడు, ఇప్పుడు నాన్న కూడా లేడు. సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రేమించినందుకు అటు భర్త లేడు, ఇటు నాన్న లేడు, సో ఏం చెప్తారు? ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు, ప్రణయ్ని పరువు హత్య చేయించినందుకు మారుతీరావు ఎప్పుడో శిక్ష అనుభవించాడు. ఇంకా నాకు తప్పదు అని చెప్పి అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కానీ ఇప్పుడు ఈ న్యాయస్థానం కానీ ఈ చట్టాలే కానీ ఎలా ఉన్నాయంటే అప్పటికప్పుడు పెట్టట్లేదు. వీళ్ళని కూర్చోబెట్టి, వీళ్ళని జైల్లో కూర్చోబెట్టి నిర్ధారణలు చేసి, అవి చేసి ఇవి చేసి, వీళ్ళని జైల్లో కూర్చోబెట్టి మేపడానికి ఉన్నాయి ఆ న్యాయస్థానాలు. వీళ్ళని పట్టుకొని కూర్చోబెట్టి వీళ్ళకి హెల్త్ చెకప్లు చేయించి బెయిల్ ఇవ్వడానికి ఉన్నాయి ఆ చట్టస్థానాలు. ఇలా కాదు, న్యాయం కూడా కొంచెం కాదు కొంచెం అంతైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరువు హత్యలకే కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాలకే కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి దేనికైనా కానీ ఎమ్మటనే స్పందించి సంవత్సరాల తరబడి ఆ కేసులను అలా పట్టుకొని ఆ కేసులను అలా చేయకుండా ఎమ్మటనే ఒక 6 నెలలకో ఒక సంవత్సరానికో స్పాట్లో శిక్ష వేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ప్రజలు కూడా న్యాయం జరుగుతుంది, మనకి జరిగినటువంటి అన్యాయానికి మనకి న్యాయం జరుగుతుందని ప్రజలు కూడా భావిస్తారు. అంతేగాని 8 ఏళ్ళు కూర్చోబెట్టి వీళ్ళని మేపి వీళ్ళని చేసి వీళ్ళకి బెయిల్ ఇచ్చి బయట తిప్పి ఇవేవి చేసి ఇప్పుడు వేస్తారు ఆ శిక్షలు. అయినా అలా ఉరిశిక్ష వేస్తారండి? ఉరిశిక్ష వేయొద్దండి. ఉరిశిక్ష వేస్తే ఏముంది? ఒక వారం రోజులు బాధపడతాడు, లేకపోతే ఒక గంట బాధపడతాడు, లేకపోతే రేపొద్దునే తెల్లవారుజామున ఉరి తీస్తున్నారంటే వాళ్ళ నైట్ మొత్తం నిద్ర లేకుండా గడుపుతాడు. అంతేగాని తర్వాత సుఖాంతంగా ప్రశాంతంగా చనిపోతాడు అతను. అలా కాదు తీర్పు అంటే, అది కాదు తీర్పు అంటే. యావజ్జీవ కారాగార శిక్ష ఎందుకు వేశారు? మిగతా 6గురికి వాళ్ళని కూర్చోబెట్టి జైల్లో వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టి వాళ్ళకి హెల్త్ చెకప్లు చేయించి వాళ్ళకి ఏమైనా ఒంట్లో బాగాలేకపోతే మళ్ళీ బళ్ళు, పెట్రోళ్ళు, ఖర్చులు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళకి హెల్త్ చెకప్లు చేయించి మళ్ళీ తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి మేపడానికి యావజ్జీవ కార శిక్ష వేశారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే పలకరించి హల్లా పల్లులు చేసుకోవడం కోసం యావజ్జీవ కారాగార శిక్ష వేశారా? అది కాదు తీర్పు అంటే, అది కాదు న్యాయం అంటే. అన్యాయం జరిగింది ఎవరికి? అమృతకు అన్యాయం జరిగింది. అమృతకు భర్త లేడు, అమృత బిడ్డకు తండ్రి లేడు, అమృత అత్తమామలకి కొడుకు లేడు. వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగేలా ఉండాలి అంటే వాళ్ళు కూడా అందరూ కన్నట్టే కన్నారు కదండి బిడ్డని. ఆ అమ్మాయి కూడా అందరూ ప్రేమించినట్టే ప్రేమించింది కదండి ప్రణయ్ని. ఈ ప్రేమ న్యాయమైంది కాదా? వాళ్ళ కన్న కడుపులు కావా అవి? వీళ్ళకి వేయాల్సిన శిక్ష ఏంటి అంటే అప్పటికప్పుడు 6 నెలల్లో సంవత్సరం పెట్టుకొని కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయాలి. ఏం చెప్తారు మేడం? బేసిక్గా ఇప్పుడు యువకులు అయితే ప్రేమ పెళ్ళిళ్ళు అని కామన్ అయిపోయింది. సో ప్రేమించొద్దంటారా? ప్రేమిస్తే హత్యలు జరుగుతున్నాయి కాబట్టి మరి చేసుకుంటే ఒకవేళ తల్లిదండ్రులు దాన్ని అంగీకరించి పెళ్లి చేయాలంటారా? అసలు మీరు ఏం చెప్తారు? అంగీకరించి పెళ్లిళ్ళే చెయ్యాలి. ఏదైనా కష్టాలు వస్తే బాధలు వస్తే ఆడపిల్లని తల్లిదండ్రులే ఆదుకోవాలి. బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మగపిల్లల్ని కూడా మగపిల్లల పేరెంట్సే ఆదుకోవాలి. అంతేగాని ఇలా పరువు హత్యలంటూ ప్రాణాలు తీసుకుంటే మీరు కన్నట్టు కనలేదా ఆ అబ్బాయి తల్లిదండ్రులు? ఏమ్మా మీరు కన్నట్టు కనలేదా ఆ అమ్మాయి తల్లిదండ్రులు? మీరు మీ అబ్బాయిని ఎలా కన్నారో, మీరు మీ అమ్మాయిని ఎలా కన్నారో, అవతల సైడ్ అబ్బాయి తల్లిదండ్రులు అలాగే కన్నారు, యువతల సైడ్ అమ్మాయి తల్లిదండ్రులు అలాగే కన్నారు. ఎవరిదైనా ప్రాణమే. పరువు ఇవాళ పోతే రేపు వస్తుంది. వీళ్ళ ద్వారానే, ఈ ప్రేమించుకున్న ప్రేమికుల ద్వారానే రేపటి రోజున మీరు ఇచ్చే లైఫ్ గురించి, మీరు చూపించే దారిని బట్టి వాళ్ళ పోయిన పరువు మీకు తీసుకొచ్చి పెడతారు. కానీ హత్యలు చేసి ప్రాణాలు తీసి ఇవాళ రోజున మీరు జైల్లో ఉండి అది అవమానం తట్టుకోలేక రేపటి రోజున నేను జైల్లో ఉండాల్సి వచ్చేదేమో భయానికి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతే అవతల ఆ అమ్మాయి భర్తను కోల్పోతుంది, యువతల ఈ అబ్బాయి భార్యను కోల్పోతాడు. ఈ మధ్యలో పుట్టిన పిల్లలు ఏమైపోతారు? వాళ్ళని ఎందుకు అనాథలను చేస్తున్నారు? ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటుందా? అమృత చేసుకోలేదు. చిన్న వయసు, చాలా చిన్న వయసు ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి ప్రణయ్ని తలుచుకుంటూ ప్రణయ్ బిడ్డని పెంచుకుంటూ ప్రణయ్ తల్లిదండ్రులకు తోడు నీడగా ఉంటూ తన తల్లికి తోడు నీడగా ఉంటూ బ్రతకాల్సిందే కదా. ఏం పాపం చేసింది ఆ అమ్మాయి? ఆ పసివాడు ఏం అన్యాయం చేశాడు ఎవరికైనా? ఆ తల్లిదండ్రులు, ఆ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారండి? ఒక బిడ్డను కంటమేనా పాపం? ఆ బిడ్డ ప్రాణాలు తీశారు కదా.
అందుకనే ఈ హత్యలు చేయించిన వాళ్ళకి, ఈ హత్యలకి సహకారం చేస్తున్న వాళ్ళకి యావజ్జీవాకార శిక్షలో లేకపోతే ఉరి శిక్షలో వేయటం కరెక్ట్ కాదు. కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయటమే కరెక్ట్. కానీ మీరు ప్రేమించి అంటే తల్లిదండ్రులు ఒప్పుకోవాలని మీరు చెప్తున్నారు. కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి ఎవరో లేపుకెళ్ళిపోతేనో పెళ్లి చేసుకుంటేనో సో ఎట్లా అంగీకరిస్తారు? నువ్వు నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేసిన పెళ్ళే చేస్తావు కదా, అప్పుడు కూడా నీ నుంచి వెళ్ళిపోవాలి కదా ఆ అమ్మాయి. నీ ఇంట్లో ఏం తెచ్చుకొని పెట్టుకోవు కదా. ఆ అమ్మాయి నువ్వు ఇష్టపడి నువ్వు ఆచితూచి సంబంధాలు చూసి చేసిన పెళ్లిలోనైనా చెయ్యాలి కదా. అబ్బాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి కాపురం చేయాల్సిందే కదా. ఆ అబ్బాయి దగ్గర అమ్మాయి బతకాల్సిందే కదా. ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటే తప్పే ఉంది. ఇంకా సంతోషంగా ఉంటుంది, ఇంకా సుఖంగా ఉంటుంది, ఇంకా ఆనందంగా బ్రతుకుతుంది. పిల్ల పాపలతోటి, అత్తమామలతోటి, అమ్మా నాన్నలతోటి అన్యోన్యంగా ఉంటుంది. ఇది చూడాలి. కానీ అమ్మాయి కులంగాని కులవాడిని లేపుకుపోయిందనో, అబ్బాయి కులంగాని కులందాన్ని లేపుకుపోయాడనో, ఇటువంటి పరువులకు పోయి, ఇటువంటి ఈగోసుకు పోయి మీరు కనిపెంచుకున్నటువంటి మీ బంగారు తల్లులని, మీ బంగారు తండ్రులని మీరే చంపుకుంటున్నారు. మీరు ఎంత అపురూపంగా పెంచుకున్నా ఆ అమ్మాయి వేరే ఇంటి కోడలు అవ్వాల్సిందే, వేరే ఇంటికి వెళ్లాల్సిందే. వాడు రేపు చంపడానికి గ్యారెంటీ ఏంటి? లక్షలు పోసి కట్నాలు ఇచ్చి ఆచితూచి బంగారాలు పెట్టి నీ కులస్తుడికి ఇచ్చి నువ్వు చేసి చూస్తే వాడు ఇక్కడ నుంచి పొడవడం మొదలు పెడితే డొక్కల్లోకి వచ్చేటప్పటికి 32 పోట్లు పడతాయి. అప్పుడు నీ బిడ్డకి న్యాయం జరిగినట్ట? నీ మనవడికో మనవరాలకో న్యాయం జరిగినట్ట? అనాథలైనటువంటి వీళ్ళు ఎక్కడుండాలి? నీ బిడ్డ ఎక్కడుంది? చనిపోయింది. నీ అల్లుడు ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. నీ మనవరాళ్ళు ఎక్కడ ఉంటారు? రోడ్లు పాలవుతారు. అదే ఆ అమ్మాయికి ఇష్టమైన వాడు ఇచ్చి చేస్తే వాళ్లే కింద పడతారు, మీద పడతారు. అమ్మాయి అంటే ఏదైనా బాధ వచ్చి ఇంటికి వస్తే ఆదుకోండి, చూడండి. మీ పిల్లేగా, మన కడుపుని పుట్టిన పిల్లని మనం చంపుకోలేంగా. అలాగే చూడండి. అబ్బాయి కూడా అలాగే వస్తే అబ్బాయిని కూడా అబ్బాయి తల్లిదండ్రులు కూడా చూడాలి. అంతేగాని ఇటువంటి పరువు హత్యలు అంటూ చేసి ఈ జైల్లో మగ్గటాలేంటి, ఈ ఉరి శిక్షలేంటి, లేకపోతే ఈ పసివాళ్ళ ప్రాణాలు తీయడం ఏంటి? ఈ ప్రణయ్కి ఏం తెలుసు అని చెప్పేసి ఆ రకంగా గొంతు కోసారు. ఆ టైంలో అమృత ఎంత చిన్నమ్మాయి, ఆ అమ్మాయికి లోకంలో పాపం పుణ్యం ఏం తెలుసని ఆ అమ్మాయిని ఒంటరిదాన్ని చేశారు. ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేశారు. ఇది కాదా అన్యాయం? వాళ్ళకు కూతురుంది, ఆ బాబాయికి కూతురుంది. ఆ కూతురు అంటుంది ఇది అక్క చేసింది, అక్క ఇప్పుడు నాకు కూడా తండ్రి లేకుండా చేస్తున్నావు అక్క అని చెప్పేసి రోధిస్తా ఉంది. ఏం చెప్తారు? ఒక బిడ్డకి తండ్రి లేకుండా మీ నాన్న చేయలేదా? ఒక తల్లిదండ్రులకు కొడుకు లేకుండా మీ నాన్న చేయలేదా? మీ నాన్న ఒక అమృతకి భర్త లేకుండా చేయలేదా? ఇంతమందికి ఒక వ్యక్తిని దూరం చేస్తే నీకు తండ్రి లేకపోతే అంత బాధేస్తుందా? ఏమ్మా, నువ్వు ఒక ఆడ మనిషివే కదా, నువ్వు ఒక ఆడపిల్లవే కదా, సాటి ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడతావా నువ్వు? ఇది నీకు ఎంతవరకు న్యాయం? నీకు తండ్రి లేకపోతే నీకు చాలా మంది ఉన్నారు. కానీ ఆ అమృత అనే అమ్మాయి అన్నీ కోల్పోయింది, సర్వస్వం కోల్పోయింది. ప్రణయ్ ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడో, ఒక హత్యకి నడి రోడ్డు మీద గురయ్యాడో, ఎప్పుడైతే నడి రోడ్డు మీద ప్రాణాలు వదిలాడో, ఆ అమృత అనే అమ్మాయి అన్ని విషయాల్లో కోల్పోయింది, జీవితాన్నే కోల్పోయింది. తిరిగి రాని మోడై బ్రతుకుతుంది. ఆ బిడ్డను చూసుకుంటూ, ఆ అత్తమామలను చూసుకుంటూ, ఆ తల్లిని చూసుకుంటూ, మళ్ళీ ఆ మోడ మళ్ళీ చిగురిస్తుందా? నీకైనా ఇంకొక జీవితం ఉంటుంది. కానీ అమృతకు అటువంటి జీవితాలు ఏమీ ఉండవు. 8 ఏళ్ళు అవుతున్నా కానీ తను ఒంటరిగా బ్రతుకుతుందంటే ఆ అమ్మాయికి ఒక రకంగా వందనాలమ్మా, ఓ మహిళ నీకు వందనాలు. ఈ తీర్పుతో ప్రణయ్ ఆత్మకి శాంతి కలుగుతుంది? శాంతి ఏం లేదు, కానీ నాకు మాత్రం ఆ తీర్పు ఇవ్వడం నచ్చలేదు. ఎందుకనంటే న్యాయాలు చట్టాలు సంవత్సరాల తరబడి ఇట్లా వీళ్ళని పెట్టి మేపకుండా అప్పటికప్పుడే కొంచెం తొందరగా వచ్చి వీళ్ళకి సరైన శిక్షలు జైల్లో కూర్చోబెట్టి వాళ్ళకి మేతేసి మేపడం కాదు. అప్పటికప్పుడే ఉరి తీయాలి, ఒక 6 నెలలకో సంవత్సరానికో, లేకపోతే అప్పటికప్పుడే కాలో చెయ్యో తీసి రోడ్డు మీద వదిలేయాలి. ఇంతకు మించిన శిక్షలు ఏమీ ఉండవు. కాలో చెయ్యో తీసి రోడ్డు మీద వదిలేస్తే జైళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి. కాకపోతే ఎవ్వరి పనులు వాళ్ళకే ఉంటాయి. న్యాయస్థానంలో జరగాల్సిన న్యాయం జరుగుతుంది, చట్టాలకు కావాల్సిన పని దొరుకుతుంది, పోలీసులకు కావాల్సిన పని దొరుకుతుంది, లాయర్లకు కావాల్సిన పని దొరుకుతుంది, జడ్జీలకు కావాల్సిన పని దొరుకుతుంది. కానీ వీళ్ళకి వేయాల్సిన శిక్ష ఏంటమ్మా అంటే, ఇటువంటి క్రూరమైనటువంటి మృగాలకి, అమ్మాయిలని అత్యాచారాలు చేసే అబ్బాయిలకే కానీ, అబ్బాయిలను అన్యాయంగా చంపే అమ్మాయిలకే కానీ, ఇటువంటి పరువు హత్యలంటూ ఇగోలుకు పోయి ప్రేమికుల ప్రాణాలు తీసేటటువంటి తల్లిదండ్రులకే కానీ వేయాల్సిన శిక్షలు ఏంటమ్మా అంటే, కాలో చెయ్యో తీయడమే సరైన న్యాయం.